శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత త్రిశతి. ఈరోజు నామము కందర్ప విద్య. కందర్పుడు, కందర్ప అంటే ఏమిటంటే అతన్ని అసంగుడు అంటారు. కందర్ప అనే నామానికి నిరుక్త వ్యాకరణల ప్రామాణికముగా కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమంటారు? ఆనంద భైరవుడు అంటే ఇప్పుడు గౌరీ పంచాక్షరి మంత్రం చేస్తుంటారు చాలామంది ఆడవాళ్ళు. ఆ ఋషి పేరు ఆనంద భైరవుడు. ఇక్కడ మన్మధుడన్నా ఆనంద భైరవుడన్నా అసంగుడన్నా ఇవన్నీ కూడా ఒకటే, ఫలితాలు ఒకటే, నామాలు వేరు వేరుగా ఉంటాయి. ఆ విధంగా కందర్ప అనేది కూడా మన్మధుడు అనే, ఈ మన్మధుడు అనబడే అతను ఈ పంచదశి మంత్రాన్ని గుర్తించాడు వేదంలో. అందువలన మన్మథ పంచదశి అని అంటుంటారు. కందర్ప అన్న కూడా అదే అర్థం వస్తుంది. అయితే ఈ మంత్రం ఈ నామరూపమైనటువంటి దేవతను చేయటం వలన ఏంటండి బెనిఫిట్స్? మరి కందర్ప విద్యకి శ్రీ విద్యాపరంగా మరి ఇట్లా ఉంటుంది కదా అంటే దానికి శృతి ప్రామాణికంగా నేను మీతో రోజు మాట్లాడుతున్నవన్నీ కూడా శృతుల ప్రామాణికంగానే, వేరే ఏ గ్రంథాల ప్రామాణికంగా కూడా పంచదశిని మనం చెప్పకూడదు, చెప్పలేము కూడా. శృతులు మాత్రమే పంచదశి గురించి మాట్లాడటానికి అర్హత ఉంటుంది. పురాణాల్లో ఎక్కడ కూడా ఈ పంచదశి అనేది ఏదో వాళ్ళు ఋషులు చేశారని ఉంటుంది, కానీ ఈ విశ్లేషణ ఉండదు అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రశ్నోపనిషత్తులో నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అందులో కూడా ఈ ప్రశ్నోపనిషత్తులో ఈయన పిప్పలాద మహర్షి దగ్గరికి శిష్యుడు వస్తాడు. వచ్చి ఎవరు సత్యకాముడు అతని పేరు. వచ్చి ఏమన్నా మరి ఇట్లా సగుణాకార పరబ్రహ్మము, నిరాకార పరబ్రహ్మము ఇలా రెండు ఉన్నాయి కదండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఏది చేస్తే బాగుంటుంది? మన పనులు మనం చేసుకుంటూ ఏది చేస్తే బాగుంటుంది? తర్వాత జన్మ ఏ విధంగా ఉంటుంది ఏంటి? కాస్త శృతులు మీరే. ఇప్పుడు ఆ పిప్పలాద మహర్షి అంటే మహా గొప్ప పవర్ఫుల్ ఆయన కదా. సరే అని చెప్పి అప్పుడు ఆయన చెప్తాడు. ఇప్పుడు రూపాయి బిళ్ళలో ఓం అనేది ఉంటుంది కదా. రూపాయి బిళ్ళలో అచ్చు ఓము, బొమ్మ పంచదశి. అంటే మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా చెబుతున్నా. ఆయన ఏం చెప్తాడు? ఓంకారం చేసుకోండి. సర్వ ఉపనిషత్తులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓంకారానికి వచ్చినాయి. నిరాకార నిర్గుణ పరబ్రహ్మది. దాని నిరంతరం కనుక ఆ ఓంకారం పక్కన ఉండే మంత్రం, ఓముతో కూడిన మంత్రం, ఉట్టి ఓమే చేసుకుంటామంటే ఎవరో అది 70 years అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు అవి చేసుకుంటారు. బయట ప్రపంచంలో ఉన్న కామ్యములు తీరాలనుకున్న వాళ్ళు ఓం అనేది ఇష్టపడరు. సరే, ఈ ఓం చేసుకుంటే మీకు అన్నీ జరుగుతాయి, ఇక తిరుగు ఉండదు. అది ఇది ఓంకారం గురించి చాలా, ఓంకారంతో ఉన్న మంత్రాల గురించి చాలా గొప్పగా అనేక రకాలుగా చెప్తాడు ఆయన. చెప్పిన తర్వాత సరేనండి అటైతే మరి ఓంకారం చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఓంకారం అందరూ చేయలేరు కదా. మీకు ఇంకో విషయం ఏంటంటే కొన్ని గురు పరంపరలో ఓంకారమున్న కూడిన మంత్రం స్త్రీలకు చెప్పటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు పూర్వకాలంలో. అర్థమైందండి? ఓంకారంతో ఉన్న మంత్రం స్త్రీలకు చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకే చూడండి, ఇప్పుడు ఈ లలిత సహస్రనామంలో ఓం అనేది చాలా తక్కువ మంది మామూలు ఈ ప్రింటింగ్ వాళ్ళు వీళ్ళు రాస్తారు. కానీ శాస్త్ర సమ్మతంగా లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం ఇలాంటివి శాస్త్రపరంగా రాసిన వాళ్ళు ఎవరు ఓం చెప్పరు. చూడండి, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌలే ఉంటాయి, ఓం అనేది పెట్టరు. అంటే అంత కఠినంగా వాళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు ఆధ్యాత్మికాన్ని. ఓంతో చేయటం వలన చిత్త చాంచల్యం అరికడుతుంది. ఓము అంటే ద్వేషభావంతో చెప్పలేదు వాళ్ళు. సాధకుల యొక్క బెనిఫిట్స్ ఓముతో కూడిన మంత్రం వలన చిత్త చాంచల్యం
అరికడుతుంది. చిత్తాన్ని అరికడితే వాడు సంసారాలు చేయడు, డబ్బు సంపాదించడు, ఏమీ చేయడు కదా. ఓం అనేది అంత పవర్ అన్నమాట. వాడిని యూనివర్సల్ పవర్కి తిప్పేస్తుంది ఇంటర్నల్గా. అందుకనే వాళ్ళు అంత జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు మన శ్రేయస్సు కోసం ఋషులు. సరే ఈ సత్యకాముడు అడుగుతాడు, మరి అంటే ఇదే పరిస్థితి, ఓము మించింది లేదు. ఓంకారం అనేది సర్వ వేదాలు అదే, సర్వ సృష్టి అదే, విశ్వం అదే, విశ్వ చైతన్యం అదే, ఆ ఓంలోనే ఉంటాయి. అది ఇది అంటే మరి అందరూ వేదాలు చదవలేరు కదండి, అందరూ అగ్నికార్యాలు చేయలేరు కదా. ఇప్పుడు బతకటమే కష్టమైంది. ఇప్పుడు అసలు మీరు చెప్పింది అంతా ఏంటంటే బ్రాహ్మలు అనే సబ్జెక్టు పరంగా అని చెబుతున్నారు. ఇప్పుడు బ్రాహ్మలు కూడా లేరు కదా. బ్రాహ్మలు అంటే ఏంటి? అందులో ఈ పిప్లాద మహర్షి ఏం చెబుతాడు ప్రశ్నోపని, బ్రాహ్మలు అంటే ఏంటి? ఇంట్లో అగ్నికార్యం చేసేవాడు, రోజు అగ్ని ద్వారా స్వాహాలు చెప్పి ప్రజల క్షేమం కోసేవాడు, వాడి కుటుంబం కోసేవాడు, రాజపోషణ ఉన్నప్పుడు చేసేవాళ్ళు బ్రాహ్మలు. ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు అగ్నికార్యం? ఇళ్లలో ఎవరు చేయట్లేదు కదా. వాళ్ళు ప్రవచనాలు చెబుతుంటే ఏదో పేడ తీసుకొచ్చి పిడకలు పెట్టి దాని మీద కర్పూరం పెట్టి ఏదో చేస్తున్నారు, ఏదో టమారంగా ఏదో చేస్తున్నారు, కానీ రియాలిటీగా చేయట్లేదు కదా. శృతి ప్రామాణిక ఎవడు అగ్నికార్యం చేయట్లా. ఈ శ్రీ విద్య చేసుకునేవాడు మటుకు ఈ పురస్చరణ పరంగా శృతి ప్రామాణికంగా అని చూస్తున్నాడు. అప్పుడు ఆయన సరిగా అదంతా మళ్ళీ వేరే సోదిలండి. ఈ పంచదశి పిప్లాద మహర్షిని శిష్యుడు మరి ఎట్లా అండి, అందరు చేయలేరు కదా, అగ్నికార్యాలు చేయలేరు, అవి చేయలేరు, మా పరిస్థితి ఏంది, మా పిల్లలు ఉన్నారు, మా కోరికలు ఉన్నాయి, మేము డబ్బు సంపాదించాలి, కార్లు కొనుక్కోవాలి, బంగారాలు కొనాలి కదా. దీని పరిస్థితి ఏంటంటే అందరికీ పంచదశిని మించింది లేదయ్యా. సర్వశ్రుతులు అవే చెబుతున్నాయి. అవి చేసుకున్నవాడు ఎక్కడికి తిరగక్కర్లేదు, గుళ్ళు గోపురాలు అవి తిరగక్కర్లేదు, ఇళ్లలో కూర్చొని అది చేసుకుంటే చాలు. మేము ఇళ్లలో కుదరదండి, ఒకటే కదా ఏంటంటే ఎక్కడికైనా కూర్చొని గుళ్ళు అనేవి మఠాలు, పూర్వకాలం ఆ మఠాల్లోకి వెళ్ళి కూర్చొని చేసుకునేవాడు అని చెప్పి చెబుతాడు. సరే ఎప్పటిదా చేయాలండి పంచదశి? సత్యదా చేయండి అయ్యా, మీ కోరికలన్నీ తీరుతాయి. అయితే ఈ పంచదశి చేయటానికి వచ్చేసి కొన్ని పూర్వాంగ ఉత్తరాంగం అన్నమాట. అంటే పూర్వాంగం అంటే ఏంటంటే, ఉత్తరాంగం అంటే అదంతా కూడా ఒక విశిష్టమైన గురుముఖంగా చెప్పుకోవాల్సిందే, కానీ ఇక్కడ వాచకంగా చెప్పడం కుదరదు అనమాట. అసలు ఒక మాటలో చెప్పాలంటే పంచదశి మంత్రాన్ని త్రిమూర్తులు కూడా చేశారు. అంటే వాళ్ళేమో ఇప్పుడు కొన్ని గ్రంథాల్లో గాయత్రిని ఉపాసిస్తారంటే ఈమె గుప్త గాయత్రి కదా, అంటే ఇంకా పవర్ ఎక్కువ. ఆ విధంగా ప్రకట గాయత్రి అంటే మామూలు ఈ గాయత్రి, గుప్త గాయత్రి ఇంకా పవర్ ఎక్కువ. అంత గొప్పది రాజరాజేశ్వరి విద్య. సరే, ఒక పంచదశిలో ఒక కూటాన్ని ఏదైనా ఒక మంత్రానికి సంపుటి చేస్తే, ఒక కూటాన్ని అంటే కయ్యేయిల హ్రీం అని ఒక్క దానిని ఏదైనా ఒక శ్రీ విద్యా మంత్రానికి సంపుటి చేస్తే అలవి కాని విధముగా ఆకర్షణ వస్తుందన్నమాట. ఆ పక్క మంత్రం అంత శక్తివంతంగా యాక్టివ్ అవుతుంది. రెండో కూటం ఉంది, మొదటి కూటం రెండో కూటం కలిపి కనుక కొన్ని మంత్రాలకు చేస్తే, అగ్ని సంపుటి మంత్రాలకి పాము కుబుసం వదులుతుంది కదా, అందరికీ తెలిసిన విషయం. పాము కుబుసం వదులుతుంది. ఆ విధముగా జన్మల పాపాలు వదిలేస్తాడు కుబుసంలాగా సాధకుడు. అంత పవర్ అన్నమాట పంచదశి అంటే. సరే, అంత శక్తివంతమైన ఆ పంచదశి మంత్రానికి ఆయన పిప్పలాద మహర్షి శిష్యుడు చెబుతాడు. ఇప్పుడు రెండే ఉన్నాయా, బొమ్మ బొరుస. బొమ్మ చేసుకుంటేనేమవుతుంది, బయట కోరికలు తీరటం ఇవన్నీ ఉండదు. వాళ్ళని పరివ్రాజకులు అంటారు. ఎవరిని? ఓం ఒక్కటే చేసేవాళ్ళని. ఇప్పుడు ఎవరు లేరులేండి. ఇప్పుడు అంతా కూడా ఉదరపోషం గెటప్పులు వేసుకునే స్వామీజీలే, కానీ చాలా తక్కువ మంది ఉంటారు పరివ్రాజకులు అనేవాళ్ళు. పరమహంస పరివ్రాజకులు అంటే అసలు మామూలు విషయం కాదు. వాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా శంకరాచార్య వారు వర్ణించారు. ఇప్పుడు ఎవరున్నారండి? అసలు స్వామీజీ అంటే చెయ్యిట పట్టుకొని కొన్ని ఇళ్లకు పోయి మాదాకాలం అడుక్కొని అందులో పెట్టిన 3 ఇళ్ళు తిరిగి 3 ముద్దలు పెట్టించుకొని సగం వాడు పశుపక్షాలు సగం తినాలి. అంత కఠినంగా ఉంటుంది పరివిరాజకండి. ఇప్పుడు ఎవరున్నారండి? అంత భోగభాగ్యాలు రోల్స్ రాయిస్ కారులో తిరిగే స్వామీజీలే, కానీ శంకరాచార్య వారు చెప్పిన స్వామీజీలు ఎవరు లేరు ఇప్పుడు. సరే, ఇప్పుడు మీరు చెబుతున్నారు కదండి, ఈ పంచదశి మంత్రం పిప్లాద మహర్షి చెప్పాడు, సత్యకాముడికి చేసుకుంటే బాగుంటుంది, ఓం అనేది వాళ్ళ కోసం అని చెప్పాడు కదా. మరి దీని శంకరాచార్య వారు ఏమని చెప్పారు? చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? నీరాత్ క్షీరం హృత్యా హంసో భవతి నాణ్యదా స్థూల దేహే స్వం హృద్యత్
ముక్త్య ముక్తో భవతి నాణ్యత. అంటే ఏంటంటే మన శరీరంలో పరమాత్మ ఉంటాడు ఆయన చెప్పాడు అద్వైతంగా. పాలని హంస ఏ విధంగా వేరు చేస్తుందో నువ్వు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, నేను వేరు, మేను వేరు అని నువ్వు గుర్తించాలయ్యా. దానికి ఏ గుళ్ళు గోపురాలు ఏ స్వామీజీల దగ్గర జరిగినా నీకేం ఉపయోగం ఉండదు. అదేంటంటే చెయ్యి శ్రీ విద్యా మంత్రం. శంకరాచార్య వారు చెప్పారు కదా ఆయన మాట, మనం చెప్పుకునేది ఆయన చెప్పాడు కదా. మీకు ప్రతి ఉపనిషత్తులో ఇదే ఉంటుంది. ప్రతి ఉపనిషత్తులో ఏ ఉపనిషత్తుకి శ్రీ విద్య శ్రీ విద్య శ్రీ విద్య అంతే. ఆ విధంగా ఆయన చెప్తాడనమాట. సరే మరి ఇది శ్రీ విద్య మీరు చెప్తున్నారు కదండి, శంకరాచార్య వారు చేయమన్నారు. పాలలో నుంచి నీళ్లు తీసేసినట్టుగా పరమాత్మను గుర్తిస్తే, జీవాత్మ పరమాత్మను గుర్తిస్తే ఇక ఇబ్బందులే ఉండవు, ఇహము పరము భోగము మోక్షం అన్నీ ఉంటాయి అంటున్నారు కదా. సరేనండి, మరి బాగానే ఉంది. మరి దీనికి పూర్ణ దీక్ష తీసుకుంటున్నప్పుడు దీనికి ఒక దీక్షానామం పెడతారు. ఇప్పుడు నీకు పుట్టుకతో పెట్టారు కదా ఓ పేరు, ఆ పేరుతో నువ్వు అనేక పాపాలు అనేకమైన పాపాల పుణ్యాలు అనేకం చేస్తుంటావు కదా. ఇవన్నీ కదా నీ చిత్రగుప్తుడు అంటే చిత్తంలో ఉంటాడు, బయట ఎక్కడో ఉండి అమలోకంలో ఉండి సినిమాలలో పుస్తకాలు రాసేవాడిని చిత్రగుప్తుడు కాదు. చిత్త ప్లస్ గుప్త, చిత్తంలో రహస్యంగా ఉండి నువ్వు చేసేవన్నీ రాస్తుంటాడు కదా, ఆయన చిత్రగుప్తుడు అంటారు. ఆ చిత్రగుప్తుడు ఏ విధంగా రాస్తాడో ఈ శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకున్నప్పుడు ఈ పేరు మారుతుంది. ఈ ఏ గురు సాంప్రదాయాలు చూసుకుంటే ఆ గురు సాంప్రదాయంగా ఆ ఏ ప్రకారం అతనికి నామం వస్తుందన్నమాట. ఆ నామంతో వాడు చేస్తాడు మంత్రాలు. అప్పటిదాకా చేసింది ఆ పేరు చేస్తాడు. ఇంక శ్రీ విద్యలో ఆ మంత్రాలు చెప్పుకుంటాడు. ఏమని ఫలానా పేరు కలిగిన నేను గురుత్రయం చెబుతాడు కదా, గురుత్రయంలో ఆ పేరు వస్తుంది. ఈ పేరుతో నేను చేస్తున్నాను అంటాడు. ఈ కర్మ ఉండదు కదా అప్పుడు. అందుకని శ్రీ విద్య టాప్ అంటాడు శంకరాచార్యులు వారు. అంత పవర్ఫుల్ అనమాట. అసలు దాన్ని మించింది ఉండదన్నమాట శ్రీ విద్య అంటే. అలా మరి కలియుగంలో చాలామంది నామం చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు కదండి. నామం చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదులే, భజన చేసుకుంటే సరిపోతుంటే అవన్నీ మాట్లాడుకోవడానికి అసహ్యంగా ఉండే మాటలు. అర్థమైంది? అవన్నీ శృతులు అంగీకరించవు కదా. భారతీయులకి ఏది ప్రామాణికం? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరిని కదిలించినా మీరేం చెబుతారు? వేదాలు ప్రామాణికం కదా. ఈ మతాలు ఇప్పుడున్న ఏ మతాలు లేని కాలంలో కదా వేదాలు. అవి సర్వమానవులకు చెప్పారు కదా పరమాత్మ. వాటిని ప్రకారం నువ్వు ఉపనిషత్తులన్నా శృతులన్నా వేదాల్లోనే ఋషులు దర్శించినవి కదా. అవి వాటి ప్రమాణం మనం జీవించాలి, మనం బతకాలి, చెయ్యాలి. ఆధ్యాత్మికం ఎవరెవరో ఏదో చెబుతుంటారు, వాళ్ళన్నీ కూడా మనకు తేనె చుట్టెలు గెలిపినట్టు గెలుపుకోవటం ఎందుకు? ఇప్పుడు ఏదో సామెత ఉంది, కత్తి పెట్టి పొడిచామనుకోండి, పొడిచినప్పుడు గాయం అవుతుంది కదా. తెలివిగా వాడు ఏం చేస్తాడు? గాయాన్ని మాంచుకుంటాడు, కానీ కత్తి పెట్టి పొడిచిన న్యాయం కోసం ఎతకరు కదా. ముందు అర్జెంటుగా వాడు బతకడం కోసం గాయం మాంచుకోవాలా. వాడెవడో ఏది చెప్పాడు, ఏది చెబుతుంటారో చేస్తుంటారు, ఎవడి వ్యాపారం వాడిది. అందుకే శాస్త్రాలు ఇండైరెక్ట్గా ఏం చెబుతున్నాయి? బహువేషానం, దీనికోసం అయినా నమ్మద్దు, శృతులు బట్టి వెళ్ళాలి. మరి కందర్ప పడే నామం ఉంది కదండి, మీరు చెబుతున్నారు కదా రోజు చెప్పినట్టు. కందర్ప విద్య అంటే శ్రీ విద్య అని చెప్పి డిక్లేర్ అయింది కదా. మరి 64 రకాల విద్యలు ఉన్నాయి కదా, వాటిల్లో ఇది చేసుకుంటా ఈరోజు దీనికి ఏం చెబుతారు? ఐం శ్రీం హ్రీం, క్లీం శ్రీం హ్రీం, శ్రీం జ్యేష్ఠానంద నాథ స్వాహ, సౌ శ్రీం హ్రీం కందర్ప విద్యాదేవి నమః. ఇది ఈ 64 దేవతల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. జ్యేష్ఠానంద అంటే దీన్ని శ్రీ సూక్తంలో కూడా ఈ టాప్ వస్తుంది. ఏమని? అలక్ష్మి. అక్కడ శ్రీ సూక్తం వేదం చదివిన వాడు చదివితే అక్కడ యజమానికి పట్టిన దరిద్రం వదులుతుంది. వేదాలు చదువుకోకుండా దీనికోసం మంత్రాలు చదివేవాడు ఉంటారు కదా, అక్కడ దాన్ని విడతీయాలి మనం. ఆ
ఆ శబ్దాన్ని విడదీయాలి. శ్రీ సూక్తం వేద మంత్రం అది. ఏమని విడదీయాలి? అలక్ష్మి అంటే దరిద్రపు లక్ష్మి, నువ్వు వెళ్ళిపో. హిరణ్యలక్ష్మి మమావతు, నన్ను ఆవహించు. అది వివరణ, శబ్దాలు అర్థాలన్నీ వేదాలు చదివి ఆ విధంగా పురోహితం చేసే వాళ్ళలాగా మన అందరూ చేయలేరు కదా. చేయనప్పుడు ఏమవుతుంది? ఇక్కడ జ్యేష్ఠ నంద అంటే దరిద్రాన్ని వదిలిస్తాడు ఇతను, దరిద్రాన్ని వదిలిస్తాడు. జ్యేష్ఠ నందనాథ అంటే భైరవుల్లో 64 భైరవుల్లో ఇతను ఒక పవర్ఫుల్ అనమాట. మీరు ఆమ్నాయ మంత్రాక్షరోపనిషత్తులో ఉంటుంది కదా ఇది క్లియర్గా. మీ గురువుల దగ్గరికి వెళ్తే మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళామంటే మరి చతుష్టష్టు మంత్రాలను, చతుష్టష్టి సిద్ధ మంత్రాలు ఉంటాయి కదండి. మరి ఏంటండి ఈ మంత్రాలు ఎవరు చెప్పారు? ఇది మానవుల కంటే సదాశివుడు ఋషిగా చెప్పాడు ఇవన్నీ. సదాశివుడే ఋషి అయి మానవ లోకానికి చెప్పిన మంత్రాలు ఇవన్నీ అన్నమాట. మరి అంత పవర్ఫుల్ సిద్ధదేవతా మంత్రాలు అన్నమాట. దీన్ని కందర్ప విద్య అనే దానికి కలిపి చేసుకోవటం వల్ల ఏమవుతుంది? ఇచ్చా ప్రాప్తి కోసం చేస్తారు వీటిని. ఏ విధంగా ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా శ్రీ విద్యని మించిన ఆధ్యాత్మికం విశ్వములో లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీరందరూ మీ అనుమానాలన్నీ కూడా చూసుకొని తెలుసుకొని అందరూ కూడా శ్రీ విద్యలోకి వచ్చి మీరు మీ ఎక్కడికక్కడ ఉన్నారు శ్రీ విద్యా గురు వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ నిత్యం అనుష్ఠానంలో ఉంటారు. వాళ్ళకి టైం దొరకదు కాబట్టి వాళ్ళు పబ్లిక్గా అందరిలాగా ఏంటంటే ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళలాగా వీళ్ళలాగా తిరగటం బయట ఇవన్నీ చేయరు వాళ్ళు ఎంతసేపు ఏంటంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటూ అనుష్ఠానం అంటే దేవతతో కలిసి ఉంటుంటారు. మీరు వాళ్ళని ఎవరిని అడిగినా ఆటోమేటిక్గా మీకు తెలుసుకుంటారు. మీరు చెయ్యాలని తపనుంటే పరమేశ్వరే తెలియజేస్తుంది మీకు. తెలుసుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏమంటే మరి శ్రీ విద్యా మంత్రాలు మాకు దీక్షగా ఇవ్వండి అండి, తీసుకోండి, మీరు వాటిని చేసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. అంతే తప్పితే వేరే ఏ విధమైన ఎవరు చెప్పినా ఎవడిని వాడు ఉద్ధరించుకుంటాడు కానీ మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోమని శంకరాచార్య వారు అద్వైతంగా చెబుతున్నాడు. ఆలోచించండి. స్వస్తి.